అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే చాలా సన్నటి డోరీ మనం థ్రెడ్తో బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ నైస్గా చాలా సన్నగా డోరీ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనము డోరీ ఎంత సైజులో కావాలనో ఆమెన క్రాస్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసి మనకు స్టార్టింగ్లో థ్రెడ్ అనేది కదలకోకుండా రఫ్ చేసేయాలండి. మనము పట్టుకొని గుంజినప్పుడు ఆ థ్రెడ్ అనేది ఊడిపోకుండా గట్టిగా రఫ్ చేసేయండి. రఫ్ చేసిన తర్వాత ఈ విధంగా థ్రెడ్ లోపల పెట్టేసి క్లాత్ ఫోల్డింగ్ చేసి థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చూస్తున్నారు కదా. థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ను అయితే కటింగ్ చేసేయండి. అంటే మొత్తం కాదండి, మనం ఖర్చు పెట్టుకుంటేనే ఆ లుక్ అనేది వస్తుంది. పావించు ఖర్చు అనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం రఫ్ చేసేసాం చూడండి, అక్కడ కొద్దిసేపు మనము ఇలా గట్టిగా పట్టుకొని నిమురుకుంటూ కాసేపు ఇక్కడనే మనం కొద్దిగా టైం పడుతుంది. ఆ కొద్దిగా మనకు లోపలికి దాటిపోయిందంటే ఇంకా చాలా సింపుల్గా మనకు ఈ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. డోరీ అనేది రైట్ సైడ్కు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మనము థ్రెడ్ను పట్టి లాగాల. ఇంకా మనకు లోపల ఉన్న డోరీ అనేది బయటకైతే వచ్చేస్తుంది. చాలా సన్నగా నైస్గా అస్సలు లుక్ అయితే ఇంకా బ్లౌజ్కి ఈ డోరీ వల్ల కానీ మనకు బ్లౌజ్ అనేది లుక్ వస్తుందండి. చూసారా, థ్రెడ్ సైజులో మనకు ఈ డోరీ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసిందో. ఈ విధంగా చాలా నైస్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇంకా మీకు ఒక హ్యాంగింగ్స్ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇవి మనము లావుగా కుట్టామంటే ఈ హ్యాంగింగ్స్ స్టిచ్ చేసి మనం రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఉబ్బెత్తుగా వస్తుంది. అదే గలీజ్గా ఉంటుంది. అదే ఇలా సన్నటి డోరీ స్టిచ్ చేసామంటే నైస్గా ఈ హ్యాంగింగ్స్ కూడా నైస్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. మీరు కనుక మన చూడండి, ఇక్కడ మనకు డోరీ దగ్గర ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా అదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.